ఫలితాలను రాశులు నిర్ణయించిన మనము పుట్టినటువంటి ఒక సమయం ఒకటి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఒక కర్మ ఒకటి, తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఒక దీవెన ఒకటి, గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఒకటి, అన్నింటికన్నా ముగ్గురమ్మల మూలపుటమైన జగన్మాత యొక్క పరిపూర్ణ దృష్టి చేత అందరికీ శుభ ఫలితాలను అమ్మవారు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఇస్తుంది. ఇవ్వాలనే లేదు, అమ్మ దగ్గరికి వెళ్ళి కోపంతో వెళ్ళినా దగ్గరికి తీసుకొని పనిచేస్తుంది, ప్రేమతో వెళ్ళినా ఆమె ఇవ్వాలో ఇస్తుంది. కనుక అటువంటి శుభ ఫలితాలన్నీ మనందరికీ ఇచ్చి మనకి అమ్మవారు ఇవ్వవలసిన గొప్పనైనది ఏమిటంటే వేరే వాళ్ళ పైన దుష్ప్రభావం లేకుండా, అంటే దుష్ట భావన లేకుండా స్నేహపరులై ఒకరిపైన ఒకరికి ప్రేమ అనురాగము కలిగి అందరము కలిసి భగవంతుని యొక్క చింతనతో నిరంతరము ఉంటే అమ్మ మన దగ్గరికి వచ్చి మన బాధలన్నీ పోగొడుతుంది. కనుక ఆ బాధలన్నీ పోగొట్టాలని ఆనందమైన ప్రశాంతమైన జీవనాన్ని అమ్మవారు ఈ సంవత్సరం మనందరికీ కల్పించాలని, గ్రహాల యొక్క బాధ నుంచి విముక్తిని పొందడానికి ఏదో మంచి ఉపాయాన్ని తెలుపాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ మరొకసారి సమయం ఆలస్యమైనందుకు మనసులో మీరందరూ ఏమనుకున్నా మీరు ఏమన్నారు కనుక ఎట్లా ఉంటుందంటే హంస ఉంటుంది. హంస యొక్క మంచి లక్షణం ఏమిటంటే పాలను నీళ్లను వేరేస్తుంది. అట్లాగే నేను చెప్పిన దాంట్లో మంచి ఏముందో మీరు గ్రహించండి, చెడు ఏముందో హంస యొక్క విడిచిపెట్టండి. హంసలతో సమానం మీరంతా. కనుక విడిచి ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మీ అందరితో పంచుకునేందుకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి జగన్మాత యొక్క దివ్యచరణ సన్నిధానానికి, అట్లాగే ఏం రాకపోయినా ఇక్కడ కూర్చోబెట్టి మా విషయాన్ని అన్ని చెప్తాడని అందించి సేవా సమితి వాళ్ళ ఆదరణ ప్రేమకు కృతజ్ఞత అభివందనాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ అమ్మ యొక్క కృప ఉండాలని ప్రార్థన చేస్తూ జై భవాని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సకల దేవతా స్వరూపిణి గోమాత కీ జగదంబా మహారాజ్ఞీ కీ జగదంబ విశ్వపాలిని మాత కీ భోళా శంకర భగవాని కీ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఎంతో మందిని ఎంతో విజ్ఞానం ఉన్న వాళ్ళని పిలుచుకునే అవకాశం సేవా సమితికి ఉంది. అయినా ఏం రాకపోయినా ఒక మంచి వాడిని చేసి ఇక్కడ కూర్చోబెట్టిన వాళ్ళ విజ్ఞతకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ జై భవాని.